ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులతో పేదల జీవితాలలో సంతోషం నింపిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి దేదని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రేషన్ కార్డులు లేని లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 10 ఏళ్లు గత ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేదని మురళీ నాయక్ ఆరోపించారు. ఆహార భద్రతతో పాటు రేషన్ కార్డుల ద్వారా పేదలకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని, ఇది న్యాయమైన హక్కుగా పరిగణించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే నాయక్ తెలిపారు. ఇక ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వారు ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా, ఇంట్లో పేద కుటుంబాలు రేషన్ షాపులో బియ్యం తీసుకోవాలన్నా, ఏదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు తీసుకోవాలన్నా కూడా ప్రతి దానికి మూలం రేషన్ కార్డు. చాలా మంది పేద ప్రజలు చెప్పులు అరిగేల ఆఫీసుల చుట్టూ తిరిగి గత 10 సంవత్సరాలుగా ఎన్నిసార్లు వాళ్ళు మొరబెట్టుకున్నా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుండి మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, మీరు కోరిచ్చినటువంటి ఇందిరా ప్రభుత్వం